తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పినట్టే ఉగాది పండుగ సందే రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నోళ్ళందరికీ సన్న బియ్యం పంచుతుర్రట. అరువులైన ప్రతి ఒక్కలకు రేషన్ అందేందుకు ఇప్పటి సందే అన్ని ఏర్పాట్లు చేస్తుర్రట. అయితే డీలర్లు కోపం దుకాణాల సన్న బియ్యం ఒకటే ఇస్తుర్రా, పప్పులు ఉప్పులు కారం పొడి చింతపండు నూనె ప్యాకెట్లు కూడా ఇస్తుర్రా అంటే ఇప్పుడైతే సర్కార్ అసోంటి ఏమి ఇస్తలేదట. కానీ రాను రాను కోపన్ బియ్యం తీసుకున్న దగ్గరనే సరుకులు కూడా అన్ని ఇచ్చేటట్టు ఇక మధ్య చేస్తుర్రట. అయ్యా కోపన మంత్రి గారు, అప్పట్లో కోపన్ దుకాణాలనే పప్పులు ఉప్పులు చింతపండు నూనె అగ్గిపెట్టెల కాడికెళ్ళి కూడా ఇచ్చేటోళ్ళు గాని అన్ని అడమైన కంపెనీలు అయి తక్కువ రేట్లకు వచ్చేటి తెచ్చి సామాన్లు ఇచ్చి పబ్లిక్ కు అమ్మి లేనిపోని రోగాల పాలు చేసిర్రు. అట్లా అవుతున్నదని అవి కొన్ని దినాలు బంద్ చేసిర్రు. ఇప్పుడు మీరు మళ్ళా ఇయ్యాలని చూస్తుర్రు కానీ సర్కారు దగ్గరుండి మంచి వస్తువులు కొనుక్కొస్తేనే సప్లై చెయ్యిర్రి. అట్లా కాకుండా కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి అడ్డం దొడ్డం ప్యాకింగ్లు చేసినాయి సరఫరా చేస్తారా అంటే ప్రజల సావులే అయితే మీరు ఇచ్చినందుకు మీకు నిందలు తప్పాయి. అందుకే అవసరం అయితే బీర్లు కోటర్లు ఎట్లా మీరే ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని తయారు చేయించి అమ్ముతుర్రో మక్కికి మక్కి అచ్చం అట్లనే సరుకులు ప్యాకింగ్లు చేసి నికాలస్ మాలు కోపం దుకాణాలకు పంపిర్రనుకో ప్రజలు మిమ్మల్ని ఎల్లకాలం యాది పెట్టుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.